రామాయణం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది శ్రీరాముడి ఆదర్శం, సీతమ్మ సహనం, లక్ష్మణుడి సోదర భక్తి. కానీ శ్రీరాముడితో అడవికి వెళ్ళిన సీతమ్మ త్యాగం ఒక ఎత్తైతే, అయోధ్య రాజభవనంలోనే ఉంటూ 14 పాటు అరణ్యవాసం కంటే కఠినమైన శిక్షను అనుభవించిన ఒక అపురూప మహాసాధ్వి గురించి మీకు తెలుసా? ఆమె ఊర్మిళాదేవి. ఆమె ఔన్నత్యం ఎన్నటికీ మరువరానిది. అందుకే గోస్వామి తులసీదాస్ తన రామచరిత మానస్లో ఓ ఊర్మిళాదేవి, నాకు నీ ఔదార్యాన్ని వర్ణించే శక్తి లేదు, నీకు వందనం మాత్రమే చెయ్యగలను అంటాడు. తన భర్త కర్తవ్య నిర్వహణ కోసం తన సుఖ సంతోషాలను, కడకు తన నిద్రను కూడా త్యాగం చేసిన ఆ అగ్నిశిఖ, జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని పుత్రిక, లక్ష్మణుడి ప్రాణప్రదమైన భార్య ఊర్మిళాదేవి. చరిత్ర పుటల్లో ఎక్కువగా వినిపించని, రామాయణ ఇతిహాసంలో మౌనంగా ఉండిపోయిన ఒక గొప్ప త్యాగమూర్తి కథ ఇది. లక్ష్మణుడు 14 పాటు అడవిలో నిద్ర లేకుండా రాముడికి సేవ చేయగలిగాడంటే దాని వెనుక ఊర్మిళాదేవి చేసిన సాటిలేని త్యాగం ఉంది. అసలు రామాయణ కథలు చెబుతున్నట్టు ఊర్మిళాదేవి నిజంగానే 14 నిద్రపోయిందా? ఆమె ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకుంది? మనసున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే ఊర్మిళాదేవి అంతరంగ మథనం గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కథ విన్నాక ఊర్మిళాదేవి పట్ల మీ గౌరవం 100 రెట్లు పెరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, వీలైతే హైప్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం, పురాణ కథల కోసం మన విజయ మా ఊరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కథ మొదలైంది కైకేయి కోరిన 2 వరాలతో. శ్రీరాముడు 14 వనవాసం చేయాలి, భరతుడికి పట్టాభిషేకం జరగాలి. తండ్రి మాట కోసం శ్రీరాముడు నారచీరలు ధరించి అడవికి బయలుదేరాడు. ఆయన వెంటే నీడలా నడవడానికి సీతమ్మ కూడా సిద్ధమైంది. అప్పుడు లక్ష్మణుడు, అన్నా, మీరు లేకుండా, మీకు సేవ చేసుకునే భాగ్యం లేకుండా ఈ అయోధ్యలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, దయచేసి నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి అని రాముడి పాదాలను పట్టుకుని వేడుకున్నాడు. ఆ అన్నదమ్ముల అనుబంధాన్ని ఎవ్వరూ కాదనలేకపోయారు. లక్ష్మణుడు కూడా వనవాసానికి సిద్ధమయ్యాడు. అలా సిద్ధమైన లక్ష్మణుడు తన భార్య ఊర్మిళ దగ్గరకు వెళ్ళాడు. ఎన్నో ఆశలతో అత్తవారింట అడుగుపెట్టిన ఊర్మిళ భర్త నిర్ణయం విని నిశ్చేష్టురాలయ్యింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి, కానీ పెదవి దాటి ఒక్క మాట కూడా రాలేదు. కాసేపటికి తేరుకుని, స్వామి, సీతమ్మవారు తన భర్తను ఎలా అనుసరిస్తున్నారో నేను కూడా మిమ్మల్ని అనుసరిస్తాను, మిమ్మల్ని విడిచి నేను బ్రతుకలేను అని వేడుకుంది. కానీ లక్ష్మణుడు ఎంతో సున్నితంగా ఆమెకు నచ్చ చెప్పాడు. ఊర్మిళ, నేను అడవికి వెళ్ళేది నా అన్న వదినల సేవ కోసం. అక్కడ నేను రేయింబవళ్ళు కంటికి రెప్పలా వారిని కాచుకోవాలి. అలాంటి చోటికి నిన్ను తీసుకువెళితే నా ధర్మానికి ఆటంకం కలుగుతుంది. ఇక్కడ వృద్ధులైన మన తల్లిదండ్రులను, పెద్దలను చూసుకోవడానికి కూడా ఎవరో ఒకరుండాలి కదా. నా కోసం, నా కర్తవ్యం కోసం నువ్వు ఆ బాధ్యతను తీసుకో. నువ్విక్కడ క్షేమంగా ఉండడమే నేనక్కడ నిశ్చింతగా నా ధర్మాన్ని నిర్వర్తించడానికి చేసే సహాయం అని కోరాడు. భర్త ఆశయాన్ని, అంతరంగాన్ని అర్థం చేసుకున్న ఆ సాధ్వి గుండెను రాయి చేసుకుని అయోధ్యలోనే ఉండిపోవడానికి అంగీకరించింది. భర్తతో అరణ్యవాసమైన అయోధ్యలా భావించి చరించిన చరిత జానకీమాతదైతే, భర్త చేసిన త్యాగానికి ప్రతిఫలంగా అయోధ్యలో కూడా అరణ్యవాసంగా తన జీవనాన్ని సాగించిన ధన్యజీవి ఊర్మిళాదేవి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అద్భుతమైన గాథ వాల్మీకి రచించిన మూల రామాయణంలో ఉండదు. కానీ ముఖ్యంగా తెలుగు, హిందీ ప్రాంతాలలో అనేక జానపద కథలలోనూ, ఊర్మిళాదేవి నిద్ర వంటి పాటల్లోనూ ఈ కథ తరతరాలుగా ప్రచారం పొందింది. ఊర్మిళ చేసిన నిశ్శబ్ద త్యాగానికి ఒక రూపం కల్పించిన ఈ కథ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. ఈ జానపద కథనం ప్రకారం అడవికి వెళ్ళిన మొదటి రోజు రాత్రి శ్రీరాముడు, సీతమ్మ ఒక కుటీరంలో విశ్రాంతి తీసుకుంటుండగా లక్ష్మణుడు బయట కాపలా కాస్తున్నాడు. ఆ సమయంలో నిద్రాదేవి, అంటే నిద్రకు అతిదేవత, లక్ష్మణుడి కనురెప్పలపై వాలింది. లక్ష్మణుడు వెంటనే చేతులు జోడించి,
ఓ నిద్రాదేవత, నేను నా అన్నా వదినల రక్షణ కోసం ఇక్కడ ఉన్నాను. ఈ 14 సంవత్సరాలు నాకు నిద్ర రాకుండా వరం ప్రసాదించు. నా కర్తవ్యానికి అడ్డు రావద్దు అని ప్రార్థించాడు. అందుకు నిద్రాదేవి, లక్ష్మణ, నీ సోదర ప్రేమ అమోఘం, కానీ ప్రకృతి ధర్మాన్ని ఎవరూ అతిక్రమించలేరు. నువ్వు నిద్రపోకుండా ఉండాలంటే నీ భాగపు నిద్రను మరెవరైనా స్వీకరించాలి. అలా చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని అడిగింది. ఒక్క క్షణం ఆలోచించిన లక్ష్మణుడికి తన భార్య ఊర్మిళాదేవి గుర్తొచ్చింది. తల్లి, అయోధ్యలో ఉన్న నా భార్య ఊర్మిళ నా ధర్మం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. దయచేసి మీరు ఆమె వద్దకు వెళ్ళి నా 14 ఏళ్ల నిద్రను ఆమెకు ప్రసాదించండి, నా తరపున కోరండి అని విన్నవించుకున్నాడు. లక్ష్మణుడి కోరిక మేరకు నిద్రాదేవి అయోధ్యలోని ఊర్మిళ అంతఃపురానికి వెళ్ళి లక్ష్మణుడి సందేశాన్ని వినిపించింది. పుత్రి, నీ భర్త తన కర్తవ్యం కోసం 14 ఏళ్ల నిద్రను త్యాగం చెయ్యాలనుకుంటున్నాడు. ఆ నిద్రను నువ్వు స్వీకరించగలవా అని అడిగింది. ఆ మాటలు వినగానే భర్త విరహంతో కుమిలిపోతున్న ఊర్మిళ కళ్ళు ఆనందంతో మెరిశాయి. తన భర్త మహత్కార్యానికి తాను కూడా ఒక అణువంత సాయపడగలనన్న సంతోషంతో, అమ్మా, నా భర్త తన అన్న సేవలో నిశ్చింతగా ఉండగలిగితే అంతకన్నా నాకు కావలసిన భాగ్యం ఏముంది? నేను సంతోషంగా నా భర్త 14 ఏళ్ల నిద్రను స్వీకరిస్తాను. దయచేసి ఆ వరాన్ని ప్రసాదించండి అని మనస్ఫూర్తిగా అంగీకరించింది. ఆ మరుక్షణమే ఊర్మిళ కనురెప్పలు బరువెక్కి గాఢ నిద్రలోకి జారుకున్నాయి. అలా 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా 14 సంవత్సరాల పాటు అయోధ్య రాజభవనంలోనే ఆమె నిరంతరాయంగా నిద్రలోనే ఉండిపోయింది. ఇది కేవలం నిద్రను త్యాగం చేయడం కాదు, తన యవ్వనాన్ని, ఆశలను, భర్త సాన్నిధ్యాన్ని, సర్వస్వాన్ని ధర్మం కోసం నిశ్శబ్దంగా అర్పించిన ఒక మహాపతివ్రత కథ. ఈ జానపద కథ ప్రకారం ఊర్మిళ చేసిన త్యాగం రామరావణ యుద్ధంలో ఒక అత్యంత కీలకమైన ఘట్టానికి దారితీసింది. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు మహామాయావి. అయితే ప్రచారంలో ఉన్న ఈ కథనం ప్రకారం ఎవరైతే 14 సంవత్సరాలు నిరంతరాయంగా నిద్ర, ఆహారం లేకుండా ఉంటారో కేవలం వారి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించాలి అని ఇంద్రజిత్తు వరం పొందాడని చెబుతారు. అయితే ఇక్కడ మరొక్కసారి చెబుతున్నాను, వాల్మీకి రామాయణం ప్రకారం ఇంద్రజిత్తును సంహరించడం చాలా కష్టం. అతను చేసే ఒక ప్రత్యేకమైన యజ్ఞాన్ని భగ్నం చేస్తేనే అతన్ని చంపగలమని విభీషణుడు రహస్యాన్ని బయటపెడతాడు. ఈ యజ్ఞాన్ని భగ్నం చేసే సాహసాన్ని లక్ష్మణుడు ప్రదర్శించి భయంకరమైన యుద్ధంలో ఇంద్రజిత్తును సంహరిస్తాడు. కానీ జానపద కథలు మాత్రం లక్ష్మణుడి ఆ అద్భుత శక్తి వెనుక ఊర్మిళ చేసిన నిద్ర త్యాగమే ఉందని చెబుతూ ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యతను ఇచ్చాయి. పరోక్షంగా రాముడి విజయానికి ఊర్మిళ త్యాగమే పునాది వేసిందని ఈ జానపద కథలు చెబుతాయి. 14 సంవత్సరాల వనవాసం ముగిసింది. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగొచ్చారు. అందరూ ఆనందంలో మునిగి తేలుతున్నప్పుడు లక్ష్మణుడు తన భార్య ఊర్మిళ ఉన్న గదిలోకి అడుగుపెట్టాడు. 14 ఏళ్లుగా నిద్రలోనే ఉన్న ఆమెను ప్రేమగా స్పృశించి, ఊర్మిళ, కళ్ళు తెరువు, నేను తిరిగి వచ్చాను అని పిలిచాడు. ఆ పిలుపుతో ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తన ఎదురుగా ఉన్న భర్తను చూసి ఆనంద బాష్పాలతో ఉప్పొంగిపోయింది. తర్వాత శ్రీరాముడు ఊర్మిళాదేవి త్యాగాన్ని ఎంతగానో ప్రశంసించాడని, తల్లి, నువ్వు మాతో పాటు అడవిలో లేకపోయినా నీ మౌన త్యాగం వల్లే లక్ష్మణుడు తన కర్తవ్యాన్ని నిశ్చింతగా నిర్వర్తించగలిగాడు. నీ త్యాగం ఎప్పటికీ చిరస్మరణీయం అని కొనియాడాడని చెబుతారు. ఈ కథనాల్లో మరొక ఆసక్తికరమైన అంశం ప్రచారంలో ఉంది. ఊర్మిళ త్యాగానికి గుర్తింపుగా కలియుగంలో తాను పూరీ క్షేత్రంలో జగన్నాథునిగా వెలిసినప్పుడు ఆమెను తన ఆలయ ప్రాంగణంలోనే విమలాదేవిగా, శక్తిమాతగా కొలుస్తారని శ్రీరాముడు వరమిచ్చాడని కొందరు నమ్ముతారు. వాస్తవానికి పూరీ జగన్నాథ ఆలయంలోని విమలాదేవి ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటిగా గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ సతీదేవి నాభి భాగం పడిందని పురాణ కథనాలు కొన్ని చెబుతున్నాయి. జగన్నాథునికి నివేదించిన మహాప్రసాదాన్ని ముందుగా విమలాదేవికి సమర్పించడం ఇక్కడి సంప్రదాయం. అయితే ఊర్మిళ త్యాగానికి దైవిక గుర్తింపును ఆపాదిస్తూ కొంతమంది ప్రాంతీయ భక్తులు విమలాదేవిని ఊర్మిళాదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ నమ్మకానికి ప్రామాణిక గ్రంథాల్లో ఆధారం లేనప్పటికీ
ఊర్మిళపై ప్రజలకు ఉన్న అపారమైన గౌరవాన్ని ఇది తెలియజేస్తుంది. ఊర్మిళాదేవి కథ మనకు గొప్ప సందేశాన్నిస్తుంది. చరిత్ర ఎప్పుడూ వేదిక మీద నిలబడి యుద్ధాలు చేసే వీరులనే గుర్తుంచుకుంటుంది. కానీ ఆ విజయం వెనుక ఎలాంటి గుర్తింపును ఆశించకుండా నిశ్శబ్దంగా త్యాగాలు చేసే ఎందరో ఉంటారు. మన జీవితంలో కూడా అంతే. మన విజయం వెనుక మన తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి, స్నేహితులు, ఇలా ఎందరో నిశ్శబ్ద త్యాగమూర్తులుంటారు. వారిని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఊర్మిళాదేవి కేవలం ఒక పౌరాణిక పాత్ర కాదు. ఆమె ప్రతిఫలాపేక్ష లేని ప్రేమకు, సంపూర్ణ సమర్పణకు, నిశ్శబ్ద త్యాగానికి నిలువుటద్దం. మరి ఊర్మిళాదేవి త్యాగం మీ హృదయాన్ని తాకినట్టయితే గనక ఈ వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. ఆమె త్యాగం గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో మాకు తప్పక తెలియచేయండి. మరెన్నో పౌరాణిక గాథల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.